యెరూషలేము ప్రార్థనా మందిరం ఆవరణం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. సో దీని పక్కనే మనకు యెరూషలేము ప్రార్థనా మందిరం పక్కనే మనకు రుద్రాశ్రమం కూడా అయితే ఉంది. సో చూపిస్తాను మొత్తం ఎట్లా ఉందనేది. సో ఎంట్రన్స్ వచ్చి ఇది ఇక్కడ మనకు మెయిన్ గేటు. అక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడికి రావాలి. అన్నీ మనకు లోపల. సో బ్యాటరీ అవైలబుల్ కూడా ఉంది. సో వాషింగ్ మిషను, సో మూవీ టీవీ కూడా ఉంది మనకు, సింకు, సో మంచాలు, బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మంచిగా. ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కిచెన్ రూమ్ బాబా మొత్తం ఇల్లు ఉన్నదే ఉంది, ఇల్లు ఉన్నట్టే ఉంది ఇక్కడ మొత్తం. ఇక్కడ ఆది సోమ మంగళ బుధ గురు శుక్ల శని, బొరుగులు, దోశ, ఉప్మా, పొంగలి, దోశ, ఇడ్లీ, సాంబార్. ఇబ్బంది ఏం లేదా? బాగుంది అంతా. రూమ్కి ఎంతమంది? ఒకరు దానిలోనా? ఎంతమంది ఉంటారు మొత్తం? మొత్తం దీనిలో నలుగురేనా? ఇంత పెద్దది నలుగురే ఉంటారా? అవునులే. బాగుంటుంది భోజనంకి. పొద్దున్న కాఫీ 8 కన్నీ టిఫిన్ అంతా 12 నుంచి 1 గంట వరకు అన్నం. సాయంత్రం కాఫీ అన్నింటి బొరుగులు పెడతారు. 8 లోపలనే. ముందర ఏంది మందిరమా? అది ముందర ఏది మందిరమా? ఆదివారంలో జరుగుతుంటదే మందిరం. పోవచ్చు మన పోకుండా మొత్తం ముగ్గురేనా ఉండేది? మొత్తము 5 మంది. చాలా పెద్దదే. ఫ్రీగా ఉన్నాయి. అదే ఏం చేస్తారు పాపం? నేను విజయవాడలో 20,000. ఇది ఎంత ఇవ్వాలి నెలకు? 2,500 ఇవ్వాలా ఒక్కొక్కరు? పింఛన్ తీసుకుంటారా? పింఛన్ వస్తుంది మీకు? వాళ్ళు పింఛన్లో 2,500 వాళ్ళకి ఇస్తారు అంతే. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. చూసుకుంటే వాళ్ళే. హాస్పిటల్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఏమన్నా బాగాలేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్. 2,500 బాగా దాతలు పెట్టేవాళ్ళు కూడా. అబ్బో. చూసొచ్చండి ఎట్టుందో చూసొచ్చా.